హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. మన ఛానల్‌లో ఎట్ ద రేట్ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే మనం ఈ రోజు నుంచి ఈ రాజకీయాలు, ఈ విషయాలు ఏమీ కాకుండా రోజు వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, వీళ్ళని తిట్టుకోవడం ఇవన్నీ కాకుండా మంచి మంచి వీడియోలు చేద్దాం. మంచి మంచి వీడియోలు మీన్స్ జనానికి ఉపయోగపడే వీడియోలు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ, లేదా హౌసింగ్ కానీ, హౌసింగ్ మీన్స్ ఇళ్ళు ఎప్పుడు ఇస్తారు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, లేదా డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం జరుగుతుంది మన స్టేట్లో, ఉద్యోగ కల్పన ఏం జరుగుతుంది, ఇవన్నీ డైలీ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఈ రాజకీయాలు చూసి చూసి ఇసుకుపోయింది. బట్ ఎనీవే, ఇంకా మన వీడియో ముందుగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసే లైక్ 10 మందికి షేర్ అవుద్ది. ఫస్ట్ రేషన్ కార్డు, కొత్త గవర్నమెంట్ కొత్త రేషన్ కార్డులు ఇస్తాకి రెడీ అవుతుంది. ఆ రేషన్ కార్డు ఎవరెవరికి ఇస్తారు చూద్దాం. ముందు మీది ఉమ్మడి కుటుంబం, మీ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, మీ అబ్బాయి కూడా మీ రేషన్ కార్డులోనే ఉన్నాడు కాబట్టి సెపరేట్గా ఆ అబ్బాయికి రేషన్ కార్డు తీసుకోవచ్చు. అలాగే గత గవర్నమెంట్లో కొంతమందికి రాజకీయ విధానాలతో కానీ, లేకపోతే ఏదో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు, లేదా ఏదో నీకు వ్యాన్ ఉందను, ఇలా చాలా రేషన్ కార్డు తీసేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. అప్లై చేసుకునే వెసులుబాటు మీన్స్ ఉదాహరణకి మీరు చిన్న వ్యాపారం చేస్తున్నారు, మీకు జిఎస్టీ కంపల్సరీ అని గవర్నమెంట్ రూల్ పెట్టింది, అందరికి తెలిసిన విషయం. అవి ఏమి అడ్డురావు ఈ రేషన్ కార్డు. నువ్వు ఎంత సంపాదించినావు రియల్గా ఇది మాత్రమే చూస్తారు. చూసి వెరిఫై చేసి వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చేస్తారు. అంటే రేషన్ కార్డు ఒకసారి వైట్ రేషన్ కార్డు వస్తే అన్ని పథకాలకి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక ఇది ఎప్పటి నుంచి మొదలవుతుంది? జనవరి నెల నుంచి అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డులు స్టార్ట్ అవుతున్నాయి. దయచేసి ఎవరైతే గత గవర్నమెంట్లో తీసివేయబడ్డ అర్హులైన మెంబర్స్ రేషన్ కార్డులు తీసివేయబడ్డాయో వాళ్ళందరూ మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా మంచి పథకం, మంచి శుభసూచకం. అందరూ రేషన్ కార్డులు అప్లై చేసుకోండి.